హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు. ఈరోజు మనం గూగుల్ షీట్స్ ఆటోమేషన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. సో ముందుగా క్రోమ్ను ఓపెన్ చేసి 9 డాట్స్ మీద క్లిక్ చేసి డ్రైవ్లోకి వెళ్ళినట్టయితే వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ గూగుల్ షీట్ని ఓపెన్ చేసుకోవాలి. మనకు ఇక్కడ కొంత డాటా అనేది ఉన్నది. ఈ డాటా తోటి మనకు డిపెండెంట్ డ్రాప్ డౌన్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం డాటా వ్యాలిడేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ ఐటెం. సో ఇక్కడ మనకు ప్రోడక్ట్ కేటగిరీ ఏ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో పక్కన ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ రావాలి. సో దానికి గాను ముందు మనం డాటా వ్యాలిడేషన్ డాటాలోకి పోయి డాటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ లిస్ట్ ఫ్రమ్ ఏ రేంజ్ అని పెట్టుకొని రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ప్రోడక్ట్ కేటగిరీ. సో ప్రోడక్ట్ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయగానే మనకు ఇక్కడ డ్రాప్ డౌన్లో కేటగిరీస్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనం డైరీ ప్రోడక్ట్స్ అని పెట్టుకోగానే డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఈ ఐటమ్ నేమ్స్ మనకు ఇక్కడ పక్కన రావాలి. సో దానికి గాను మనం ముందుగా ఇక్కడ ఒక ఫార్ములాని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు కేటగిరీ ప్రోడక్ట్ కేటగిరీ వైజ్గా ఐటమ్ నేమ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే కావాలి. ఈక్వల్ టు క్వెరీ ఫార్ములాని యూజ్ చేసి సి నుంచి డి C2 హెడ్డింగ్ అవసరం లేదు కాబట్టి మనకు C2 అని ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామర్స్లో సెలెక్ట్ మనకు కావాల్సింది D1 అంటే డి ఐటమ్ నేమ్ డి కాలంలో ఉంది కాబట్టి డి వేర్ సి కాలం ఈక్వల్ టు మనకు ఫస్ట్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా తర్వాత డబల్ ఇన్వర్టెడ్ కామా ఇచ్చేసి ఎండ్ ఇచ్చి ఇక్కడ డిపెండెంట్ డ్రాప్ డౌన్లో ఉన్నటువంటి ఈ యొక్క నేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ మళ్ళీ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామా బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఈ రకంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐటమ్ నేమ్స్ని కూడా మనం ఇక్కడ డిపెండెంట్ డ్రాప్ డౌన్లోకి తీసుకురావడానికి మనం డాటాలోకి వెళ్ళి డాటా వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఆ ఐటమ్ యొక్క రేంజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఐటమ్ నేమ్స్ మాత్రమే ఇక్కడ మనకు డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా నాన్ వెజ్ అని పెట్టుకోగానే మనకు నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రమే మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. వెజిటేబుల్ సో ఈ రకంగా వెజిటేబుల్స్. సో ఇప్పుడు మనం ఈ ఫిల్టర్స్ ద్వారా మనకు ఇక్కడ ఉన్నటువంటి డాటా మొత్తం కూడా మనకు ఇక్కడ డిస్ప్లే కావడానికి ఇప్పుడు మనం చూద్దాం. ఈక్వల్ టు క్వెరీ ఫార్ములా వాడి ఇక్కడ మనకు ఈ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకొని కామా ఇన్వర్టెడ్ కామాస్లో సెలెక్ట్ స్టార్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని తర్వాత ఇక్కడ వేర్ సి ఈక్వల్ టు మనకు ఫస్ట్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా తర్వాత మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ సింబలు. ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ని నాన్ వెజ్ అనే రేంజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా ఓకే తర్వాత ఎండ్ డి ఈక్వల్స్ డి అనేది ఐటమ్ నేమ్ కాబట్టి కాలం డి ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా డబల్ ఇన్వర్టెడ్ కామాస్ ఎండ్ ఇక్కడ B2 సేమ్ మళ్ళీ ఎండ్ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ సింగిల్ ఇన్వర్టెడ్ కామా మళ్ళీ డబల్ ఇన్వర్టెడ్ కామాస్ బ్రాకెట్ క్లోజ్. సో ఇక్కడ కూడా ఎండ్ పెట్టాలి. సో ఈ రకంగా మనం ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు డాటా అనేది రావడం జరుగుతుంది. సో ఈ రకంగా నాన్ వెజ్లో మనం వింగ్స్ అని పెట్టుకోగానే మనకు 2 ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ రకంగా మనం చూద్దాం. నాన్ వెజ్ ఇక్కడ ఫిల్టర్ పెట్టుకొని వింగ్స్ ఇంకో 2 టైమ్స్ వింగ్స్ అనేది ఇక్కడ మనకున్నది. సో అలానే వెజిటేబుల్స్ మనం ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కొత్తిమీర అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అవి కూడా మనకు 2 టైమ్స్ ఉన్నాయి. సో చూద్దాం. అది కూడా
వెజిటేబుల్స్లో కొత్తిమీర సో 2 టైమ్స్ మనకు ఈ రకంగా ఉన్నది. సో ఈ రకంగా మనం ఇక్కడ కొన్ని ఫార్ములాస్ని యూజ్ చేసి షీట్ని ఆటోమేషన్ చేసుకోవచ్చు ఈ ఫిల్టర్ల ద్వారా. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డాటా కొంత మనం నాన్ వెజ్ అనే డాటాని కొంత యాడ్ చేద్దాం. నాన్ వెజ్ అనే డాటాని ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డాటా యాడ్ అయిందనుకోండి, మనకు ఇది నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకొని మనం వింగ్స్ అని పెట్టుకుంటే ఇందాక 2 ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు 2 వచ్చేసినాయి, యాడ్ చేసినాయి అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ రకంగా మనం డాటా ఆటోమేటిక్గా వచ్చే విధంగా సో ఇలా మనం రిపోర్ట్స్ జనరేట్ చేసుకొని మనకు ఆటోమేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా ఆటోమేషన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఓకే, బాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు గూగుల్ షీట్కి సంబంధించి ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, బాయ్, థ్యాంక్ యూ అండి.